సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తూ ఉన్నారు. అమీన్పూర్ ప్రాంతంపై హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. తరచూ అమీన్పూర్ వాసులు భూ కబ్జాలపై ఫిర్యాదు చేస్తుండడంతో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు హైడ్రా కమిషనర్ వెళ్లారు అక్కడికి. అయితే మరోవైపు అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద స్థానికులు నిరసనకు దిగారు. పట్టా భూమిని కబ్జా చేశారని ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుకు ఆలుగు లేకపోవడంతో వరద నీరు తమ ఇళ్లలోకి వస్తుందంటూ కూడా ఆందోళన తెలిపారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అలుగులు తెరవాలి, అలుగులు తెరవాలి, మురుగు నీరు బయటకు వదలాలి, బడుగు బలహీన వర్గాల ఆస్తులు రక్షించాలి, బడుగులు తరలించాలి. సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అక్కడ పర్యటిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మరొక పక్క అమీన్పూర్లో భూ కబ్జాలపై ఫిర్యాదులు చేస్తుండడంతో వాస్తవ పరిస్థితులను అయితే పరిశీలించడానికి ఆయన అమీన్పూర్ వెళ్లారు. సో అక్కడ కొంతమంది ప్రజలైతే నిరసన కూడా చేపట్టారు. ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళని మరోపక్క స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో చెరువుకు ఆలుగు లేకపోవడంతో వరద నీరు తమ ఇళ్లలోకి వస్తుందని చెప్పి వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గా. మౌనిషా, ఇక్కడ మనం చూస్తే మాత్రం అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రము అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి తరచు మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు వెళ్తున్నాయి. ఇక్కడికి ఇప్పటికీ 6వసారి మాత్రము అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా పటంచేరు నియోజకవర్గాలు మాత్రము అమీన్పూర్ ప్రాంతంలో మాత్రం రంగనాథ్ పర్యటిస్తున్నారు. నిజంగానే పేదలు ఎవరైతే ఉన్నారు, నిజంగానే అప్పుడు అమ్మిన ప్లాట్లు అమ్మిన వాళ్ళు ఎవరు, తర్వాత కొనుగోలు చేసి ఎందుకు నిర్మాణం చేస్తున్నారు, బఫర్ జోన్ పరిధిలో ఏ విధంగా ఉందని చెప్పి ఫిర్యాదులను పురస్కరించుకొని వాటిని పరిష్కరించే దిశగా, ఆ విధంగా ఉంటే కూడా కూల్చేసే దిశగా కూడా మాత్రము ముందుకెళ్తున్నారు. కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరికొంతమంది కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు న్యాయం చేయాలి, మేము తెచ్చి కొనుగోలు చేశామని చెప్పి కూడా ఆ ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పురస్కరించుకొని మాత్రం ఈ రోజు ఆ రంగనాథ్ అమీన్పూర్ చేరుకోవడం జరిగింది. వాళ్ళ టీము బృందం మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు కూడా పిలిపించి వీళ్ళు కొనుగోలు చేసిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి, అసలు సరిహద్దులు కరెక్ట్ ఉన్నాయా, లేకుంటే బఫర్ జోన్ కింద ఉందా, దాదాపు 5,000 ప్లాట్లు మాత్రము బఫర్ జోన్ కింద నిర్మాణాలు కొన్ని జరిగినాయి, మరికొన్ని కూడా నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా ఫిర్యాదులు పోతున్నాయి. దీంతో పాటు ఎవరైతే పేదలు కొనుగోలు చేశారో, ఎప్పుడు కొనుగోలు చేశారో, హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారంగా ఉన్నాయా, నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేవని కూడా వాళ్ళు పరిశీలించే విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే పేదలు మాత్రం ప్లాకార్డ్స్ పట్టుకొని మాకు న్యాయం జరగాలి, గతంలో ఇచ్చిన లేఅవుట్ ప్రకారం మేము కొనుగోలు చేశామని చెప్పి కూడా ఈ రంగనాథ్ కమిషన్ మాత్రం వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పత్రాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే వీటికి ఆ లేఅవుట్ కు తేడా ఇక్కడ ఉంది, తర్వాత వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుంది, అక్కడికి వెళ్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్తున్నారు, తర్వాత వచ్చి రంగనాథ్ కమిషన్ కూడా ఇక్కడ ఫిర్యాదు ఇస్తున్నారు. వీటిని అన్నింటినీ పరిశీలించడానికి మాత్రము రంగనాథ్ కమిషన్ తో పాటు వాళ్ళ టీం బృందం అంతా కూడా ఈ రోజు అమీన్పూర్ పరిసర ప్రాంతాలు, చెరువు ఎక్కడైతే బఫర్ జోన్ ఉందో ఆ ప్రాంతాలకు కూడా గతంలో ఉన్న చెరువు సిక్కం భూమి ఎంత వరకు ఉంది దాన్ని పరిశీలించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి. మా ప్లాట్లు చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లు అలుగులు తెరవాలి, అలుగులు తెరవాలి, మురుగు నీరు బయటకు వదలాలి, బడుగు బలహీన వర్గాల ఆస్తులు రక్షించాలి, బడుగులు తరలించాలి, అలుగులు తెరవాలి, మురుగు నీరు బయటకు వదలాలి, రక్షించాలి, రక్షించాలి.